హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం కరోనా వ్యాప్తిపై జల్లెడ అనేది మనం చూడవచ్చు. 82 జిల్లాల నీళ్లు ప్రామాణికంగా తీసుకొని 82 జిల్లాల్లో శాంపుల్స్ సేకరించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. సో గైస్, ఇది మొట్టమొదటి న్యూస్ మనం గుర్తుంచుకోవాల్సింది కరెంట్ అఫైర్స్కి. సో కొన్ని కారణాల వల్ల మరి ఈ మధ్యకాలంలో కరెంట్ అఫైర్స్ చేయడానికి కుదరలేదు. సో మరి కంటిన్యూ చేద్దాం ఈ కరెంట్ అఫైర్స్ని. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో గైస్, ఫస్ట్ థింగ్, కరోనా అనేది మరి కరోనా వ్యాప్తిపై జల్లెడ అనేది మనం చూడవచ్చు. ఇది ఎవరు చేస్తున్నారు అంటే ఐసీఎంఆర్ ఫుల్ ఫామ్. సో ఈ మధ్య ఎక్కువ వార్తల్లోకి ఇది వస్తూ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మంచిది. సో మొట్టమొదటిది ఫుల్ ఫామ్ ఐసీఎంఆర్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసీఎంఆర్? ఇది అడగవచ్చు ఎగ్జామ్లో. సో ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది ఫుల్ ఫామ్. ఈ ఫుల్ ఫామ్ తర్వాత మనం ఇంకా ఒకవేళ ఏవైనా వాళ్ళు ఎగ్జామ్స్లో అడగవచ్చు కాబట్టి ఐసీఎంఆర్ అనేది ఎక్కడుంది? హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. తర్వాత దీన్ని 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. సో మరి ఇండియాకి స్వతంత్రం రాకముందే దీన్ని ఐసీఎంఆర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదేంటంటే వరల్డ్లోని లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ ఇది. సో వరల్డ్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. సో కొన్ని ఉండి దీంతో పాటు ఇది కూడా ప్రపంచంలో ఉన్న మెడికల్ రీసెర్చ్ బాడీస్లో ఇది ఒకటి. సో ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీన్ని గుర్తుంచుకోండి. వీళ్ళు ఏం చేయబోతున్నారంటే 82 జిల్లాల్లో ఇండియాలో 82 జిల్లాల్లో వీళ్ళు శాంపిల్స్ తీసుకోబోతున్నారు. సో రెండవది, కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంపు నిలిపివేత. ఇది వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈ సంవత్సరం ఇప్పుడు డిఏ పెంచకుండా పాత డిఏనే ఇవ్వబోతున్నారు. 2021 జూలై వరకు ఈ పాత డిఏనే ఉంటుంది. దీనికి సంబంధించిన న్యూస్ అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. ఈ నిర్ణయం వల్ల 50 లక్షల మంది ఉద్యోగులు, తర్వాత 61 లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు 50 లక్షల మంది అయితే 60 లక్షల మంది పెన్షన్ తీసుకునేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇది వర్తించింది. ప్రస్తుతం ఉన్న 17% డిఏని మాత్రమే వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న డిఏ 17%. వాళ్ళకి వచ్చే శాలరీలో 17% యాడ్ చేస్తారు డిఏ రూపంలో వాళ్ళ బేసిక్కి. దాన్ని మరి నిలిపేయడం జరుగుద్ది. డిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే డియర్నెస్ అలవెన్స్ అంటారు. ఇదేంటంటే ఇట్ ఈస్ అ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ అలవెన్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇది ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ధరలు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు 10 రూపాయలు పెట్టి కొన్న వస్తువు మనం రేపు 11 రూపాయలు, 12 రూపాయలు, ఇంకో సంవత్సరం అయితే అది 15 రూపాయలు అవ్వచ్చు. దాంతోపాటు జీతం కూడా పెరగాలి కాబట్టి దాని ప్రకారం ఈ డిఏని కూడా పెంచుతూ ఉంటారు. ఇన్ఫ్లేషన్ పెరిగే దాన్ని బట్టి డిఏని పెంచడం అనేది జరుగుతుంది. దాని ప్రకారం మనం చూడవచ్చు. ఇది ప్రధానంగా ఇండియాలో, తర్వాత పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో 3 దేశాల్లో అమల్లో ఉంది ఇది. వేరే దేశాల్లో ఉన్నట్టు ఏమి వార్తలు లేవు. ఈ 3 దేశాల్లో ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, ఈ 3 దేశాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇన్ఫ్లేషన్ ఆధారంగా అలవెన్స్ ఇస్తూ ఉంటారు. మూడోది తర్వాత న్యూస్ ఏంటంటే వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం. దీనిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ పథకాలు, గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఏంటి, ఎప్పుడు పెట్టారు అనేది కూడా అడగవచ్చు. ఎప్పుడు పెట్టారు, ఏ నెలలో పెట్టారు అనేది అడగవచ్చు, ఏ సంవత్సరం పెట్టారు అని అడగవచ్చు. గుర్తుంచుకోండి, వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం. ఈ 0 వడ్డీ పథకం ఏంటంటే ఎవరైతే పొదుపు సంఘాలు ఆంధ్రప్రదేశ్లో, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది.
సో ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉన్న స్త్రీలు, అక్క చెల్లెళ్ళు ఎవరైతే మరి ఆడపడుచులు, ఆంధ్ర ఆడపడుచులు ఎవరైతే మరి లోన్లు తీసుకొని ఉన్నారో వాళ్ళు తీసుకున్న లోన్లకి వడ్డీ వాళ్ళు కట్టే పని లేదు, గవర్నమెంటే కడుతుంది. దాని ప్రకారం ఈరోజు పేపర్లో కూడా పెద్ద అది యాడ్ రావడం జరిగింది. సో దాని ప్రకారం గత 4 సంవత్సరాల్లో ఎంత వడ్డీ ఇచ్చారనేది. సో ఫస్ట్ సంవత్సరం కొంత వడ్డీ అనేది ఇవ్వటం జరిగింది, తర్వాత 0. ఇప్పుడు వీళ్ళు 1400 కోట్ల రూపాయల వడ్డీల్ని గవర్నమెంటే వీళ్ళకి చెల్లిస్తుంది. దీని ద్వారా 9 లక్షల మంది మహిళలు, 9 లక్షల మంది ఆంధ్ర ఆడపడుచులు మరి మేలు పొందే అవకాశం ఉంది. సో దీని పేరు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. సో ఇంతకుముందు పావలా వడ్డీ పథకం ఉండేది, వైఎస్ఆర్ ఉన్నప్పుడు పావలా వడ్డీ పథకాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడైతే సున్నా వడ్డీ పథకం ఇది. తర్వాత అమెరికాలో 2 నెలల పాటు ఎంట్రీ లేదు వాళ్ళకి ఎవరికి కూడా, మరి వేరే వాళ్ళకి ఎవరికి కూడా వలసలకి మరి ఇచ్చేది లేదని చెప్పి ట్రంప్ మరి చెప్పడం జరిగింది. అమెరికా వీసాలపై తాత్కాలికంగా నిషేధం, ఎవరికి కూడా అమెరికాకి వెళ్ళటానికి వీసాలు ఇచ్చేది లేదు, ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్ అని మనం చూడవచ్చు. ఇది ఎంతకాలం అంటే 60 రోజులు, 2 నెలల పాటు ఈ నిషేధం ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి దాన్ని మరి పెంచవచ్చు, ఏం చేస్తారో చూడాలి. సో ఇది అమెరికాకు సంబంధించింది. సో ఈ ట్రంప్ గురించి మనకి తెలియాలంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన అతను ట్రంప్ అనే అతను. సో రిపబ్లికన్ పార్టీ, అక్కడ 2 పార్టీలు ఉంటాయి, డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్. సో 2 పార్టీలు ఉంటాయి. భారతదేశంలో లాగా చాలా పార్టీలు ఉండవు. అక్కడ రిపబ్లికన్ అన్న అయి ఉండాలి, లేకపోతే డెమోక్రటిక్ అన్న అయి ఉండాలి. ఈ 2 పార్టీలు మాత్రమే మారుతూ ఉంటాయి. సో దీనికి ఈయన 45వ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో అమెరికాకి 45వ ప్రెసిడెంట్. సో అబ్రహాం లింకన్ 16వ ప్రెసిడెంట్ అనుకుంటాను. తర్వాత మరి జాన్ ఎఫ్ కెనడీ 32నో ఏదో సంథింగ్. సో అట్లా వీళ్ళ నంబర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. సో సో ట్రంప్కి 73 సంవత్సరాలు, ఈ 45వ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీకి చెందిన అతను. ఇతను పాలిటిక్స్లోకి రాకముందు కూడా ఈయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ఇండియాలో కూడా ట్రంప్ విల్లాస్ అనే ముంబైలో మనం చూడవచ్చు, చాలా ప్లేసుల్లో చాలా చోట్ల ఆయనకి చాలా బిజినెస్లు ఉన్నాయి. తర్వాత ఈయన చాలా ఎక్కువ పుస్తకాలు రాశాడు, 35-40 పుస్తకాల దాకా ఇతను బిజినెస్ గురించి రాయడం జరిగింది. సో ఇతను బిజినెస్ మ్యాను, టెలివిజన్ పర్సనాలిటీ, పొలిటికల్ థియరిస్టు, పొలిటికల్ ఎకనామిస్టు, చాలా విషయాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే బిజినెస్, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బిజినెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు లేరు. ట్రంపే మొట్టమొదటిసారిగా బిజినెస్ మ్యాన్గా ఉండి సో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా మనం చూడవచ్చు. సో తర్వాత ఇది యూకేకి సంబంధించింది. యూకేలో హ్యూమన్ ట్రయల్స్ షురూ అనేది. సో ఇది ఎవరు అంటే యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మనకు తెలుసు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇవన్నీ పెద్ద యూనివర్సిటీలు, చాలా పేరున్న యూనివర్సిటీలు. ఆ ప్రెస్లు కూడా చాలా పెద్దవి, చాలా ప్రతిష్టాత్మకమైన ప్రెస్లు అవి. వాళ్ళు ఒక బుక్ ప్రింట్ చేసిన, లేకపోతే ఆ యూనివర్సిటీలో ఒక వ్యక్తి ఎవరైనా చదువుకున్నా కూడా చాలా గొప్ప విషయంగా పరిగణిస్తారు. సో ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి మనుషులపై ప్రయోగాలు గురువారం నుంచి మొదలయ్యాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన సారా గిల్బర్ట్ నేతృత్వంలో సో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఈ సారా గిల్బర్ట్ అనే ఆమె ఎబోలా, ఇంతకుముందు వచ్చిన ఎబోలా వ్యాక్సిన్ కూడా డెవలప్ చేశారు. సో ఈ ప్రాజెక్టుకి, సో ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి 180 కోట్ల రూపాయలు బ్రిటన్ ప్రభుత్వం అందిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే యూకేలో హ్యూమన్ ట్రయల్స్ అనేది మనం చూడవచ్చు. యూకే అంటే ఏంటి అంటే, యూకే అనేది ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ అంటారు. సో ఈ యూకేలో సో ప్రధానంగా 4 దేశాలు ఉన్నాయి. ఒకటి ఇంగ్లాండు, తర్వాత స్కాట్లాండు, తర్వాత వేల్స్, తర్వాత నార్దర్న్ ఐర్లాండ్.
సో ఈ 4 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా పిఎంగా ఉన్న అతను బోరిస్ జాన్సన్కి కూడా వైరస్ వచ్చింది. ఆయన మరి ఇంట్లో క్వారంటైన్లో ఉన్నాడు. తర్వాత సీరియస్ అవడంతో అక్కడి నుంచి బయలుదేరి తను ఐసీయూకి వెళ్ళటం జరిగింది. ఐసీయూలో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ అతనికి తగ్గి బయటికి రావటం మనకు తెలుసు. సో ఇవి యూకేకి సంబంధించిన విషయాలు. ప్రస్తుత పిఎం బోరిస్ జాన్సన్. సో మీరు వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో బోరిస్ జాన్సన్ ఏ పార్టీకి చెందిన అతను అని అడిగారు. సో ఇవన్నీ కూడా అతను ఏ పార్టీ, ఇంతకుముందు ఉన్న ప్రధానమంత్రి ఎవరు, ఇవన్నీ కూడా అడగవచ్చు. ఇవన్నీ మనం ఎగ్జామ్స్కి గుర్తుపెట్టుకోవాలి. ఇది కోవిడ్కి సంబంధించిన డేటా. సో అమెరికాలో 48,000 అత్యధికంగా మరణించారు. స్పెయిన్లో 22,000 మంది, ఇటలీలో 25,000 మంది, ఫ్రాన్స్లో 21,000 మంది, సో జర్మనీలో 5,000 మంది, యూకేలో 18,000 మంది మరణించారు, టర్కీలో 2,000, ఇరాన్లో 5,000, చైనాలో 4,000, రష్యాలో 500 మంది. సో వీళ్ళ తర్వాత కొత్తగా మరి రాష్ట్రపతి ఒక దాని మీద సంతకం చేశారు, ఆర్డినెన్స్ మీద. అదేంటంటే సో ఎవరైనా డాక్టర్ల మీద కానీ దాడులు చేస్తే ఆ డాక్టర్లకి మీద దాడులు చేసిన వాళ్ళకి కఠిన శిక్షలు ఉండేటట్టుగా, భారీ జరిమానా ఉండేటట్లుగా, మరి 7 ఏళ్ళు జైలు శిక్ష, తర్వాత భారీ జరిమానా విధించేటట్లుగా ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఇది 1897లో ఉన్న మహమ్మారి వ్యాధుల చట్టానికి సంబంధించిన దానినే సవరణ చేస్తూ వీళ్ళు కొత్తగా దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని మీద సాక్షి ఈరోజు ఎడిటోరియల్ రాయడం జరిగింది. తర్వాత మీరు చూస్తే మళ్ళీ టోక్యో ఒలింపిక్స్ని వాయిదా వేయం అని సో కమిటీ అధ్యక్షుడు, ఏ కమిటీ అంటే ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి, ఈయన టోక్యో ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు, ఈయన ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడైతే చాలా కష్టం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంతకంటే వచ్చే సంవత్సరానికి అంటే 2021లో జరగాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. దీనికంటే ఇంకా ఎక్కువ కాలం దీన్ని నెట్టుకొచ్చే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. సో దాంతో ఈ విషయం చెప్పింది ఎవరంటే యోషిరో మోరి, ఈయన ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షుడు. సో జపాన్ దేశానికి రాజధాని టోక్యో గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోక్యో ఇస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. సో పాపులేషన్ విషయంలో లార్జెస్ట్ సిటీ. సో ఈ దేశంలో ఎంతమంది ఉంటారంటే 3.7 కోట్ల మంది ఉంటారు ఈ పట్టణంలోనే, ఒక్క పట్టణంలోనే. సో పాపులేషన్ ప్రజలను తీసుకుంటే ద లార్జెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. దీని తర్వాత జకర్తా సిటీ ఉంది, ఇండోనేషియా సంబంధించింది. సో ఇండోనేషియా రాజధాని. సో ఇది టోక్యోకి సంబంధించింది. తర్వాత మహిళల యూరో 2022కి వాయిదా అనేది సో విమెన్స్ యూరో ఇదేదైతే ఉందో ఫుట్బాల్ ఛాంపియన్షిప్, సో మహిళది ఇంగ్లాండ్లో జరగాల్సిన 2020కి వాయిదా వేశారు. ఎందుకంటే ఆ తర్వాత వేరే మహిళల సాకర్ పోటీలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంగా 2 పెద్ద ఈ మెగా ఈవెంట్లు ఒకేసారి జరగటం మంచిది కాదని చెప్పి సో దీన్ని వాయిదా వేయటం జరిగింది. తర్వాత దివాలా చర్యలకు 6 నెలలు బ్రేక్ అనేది దివాలా చట్ట సవరణలో చేయనున్న కేంద్రం. ఇంతకుముందే ఈ చట్టానికి ఇంతకుముందే 2015, 2016లో కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. అరుణ్ జైట్లీ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని తీసుకురావడం జరిగింది. సో దాన్ని మళ్ళీ సవరణ చేయబోతా ఉన్నారు. దీన్ని ఐబీసీ అంటారు. ఐబీసీ అంటే ఈ ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016 అంటారు. దీన్ని ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ 2016. సో దీన్ని ఐబీసీ అంటారు. ఈ ఐబీసీని సో మార్పు చేయబోతూ ఉన్నారు. అసలు యాక్చువల్లీ ఐబీసీ ఏంటంటే దివాళా ఎవరైతే చిన్న కంపెనీలు పెట్టుకొని వాళ్ళు వాటిని రన్ చేసుకోలేకపోతారో వాళ్ళు దీన్ని ఐబీ పెట్టడం అంటారు. చాలామంది మనం వింటూ ఉంటాం మేము కట్టలేమని. వాళ్ళని కాపాడటానికి టు ప్రొటెక్ట్ ద స్మాల్ ఇండస్ట్రీస్ సో ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. సో తర్వాత న్యూస్ చూస్తే మన ఫేస్బుక్లో
భారత్లో ఫేస్బుక్ మెసెంజర్ కిడ్స్ అనేది మనం చూడవచ్చు. మెసెంజర్ కిడ్స్ పిల్లల కోసం కూడా ప్లే స్టోర్లో ఒక మెసెంజర్ కిడ్స్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ మాత్రం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారాంతంలో గూగుల్ ప్లే స్టోర్ కూడా అందుబాటులో తెస్తామని, సో ఇంకొక అంటే ఈ వీకెండ్లో సో దీన్ని మరి గూగుల్ ప్లే స్టోర్కి కూడా ఇస్తామని చెప్పి మన ఈ వార్త ఇది. భారత్లో ఫేస్బుక్ మెసెంజర్ కిడ్స్. సో యూట్యూబ్ కిడ్స్ ఉంది, అంటే పిల్లల కోసం, అంటే ఎలాంటి మరి పనికిరాని విషయాలు రాకుండా ఉండటం కోసం, సెక్యూరిటీ కోసం, పిల్లల భవిష్యత్తు కాపాడటం కోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఫేస్బుక్ ఈ మెసెంజర్ని తీసుకురావడం జరిగింది. దీని తర్వాత ఇంకొక ఫేస్బుక్ సంబంధించిన న్యూస్ కూడా ఉంది. జియోలో వీళ్ళు 9.9% వాటాలని కొంటున్నట్టుగా మనం చూడొచ్చు, పెట్టుబడులు పెడుతున్నట్టుగా మనం చూడొచ్చు. సో ఇది ఫేస్బుక్ సంబంధించిన వార్త కనుక. ఫేస్బుక్ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే అమెరికాకి సంబంధించింది. ఇది ఒక సోషల్ మీడియా, ఇప్పుడున్న సోషల్ మీడియాలో ప్రధానమైన సోషల్ మీడియా ఫేస్బుక్. సో ఇది 16 సంవత్సరాల క్రితం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2004లో. సో ఇది పెట్టిన అతని పేరు మార్క్ జూకర్బర్గ్. సో దీని ఫౌండర్ మార్క్ జూకర్బర్గ్. సో ఇతను 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దీన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన వయసు 35 సంవత్సరాలు. సో ఇతను ఫ్రెండ్స్తో కలిసి ఇది ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2004లో. అప్పుడు అతని వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఫేస్బుక్ ఈజ్ కాల్డ్ వన్ ఆఫ్ ద బిగ్ 5 టెక్నాలజీ కంపెనీస్ అంటారు. 5 పెద్ద టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. వాటిలో ఒకటి మరి మైక్రోసాఫ్ట్ అవగా, తర్వాత అమెజాన్, యాపిల్, గూగుల్ అండ్ ఫేస్బుక్. ఇవి 5 కంపెనీలు. వన్ ఆఫ్ ద 5 బిగ్ కంపెనీస్ ఫేస్బుక్. సో ఈ కంపెనీని మార్క్ జూకర్బర్గ్ పెట్టడం జరిగింది. సో తర్వాత ఆసియా కుబేరుడు అంబానీ అనేది మనం చూడవచ్చు. సో ఇదేంటంటే ఇంతకుముందు జాక్ మా, ఇతను చైనాకి సంబంధించిన బిజినెస్ మ్యాన్, ఆలీబాబా కంపెనీకి సంబంధించిన ఈయన మరి ఆసియాలో మొదటి స్థానంలో ఉండగా ధనికుల్లో. ఇప్పుడు మరలా వీళ్ళని నెట్టుకొని మరలా అంబానీ మరి ముఖేష్ అంబానీ మరలా మొదటి స్థానంలోకి రావడం జరిగింది. సో ఇతని ఆస్తి ఎంతంటే $49.2 బిలియన్ సంపత్తో మళ్ళీ అగ్రస్థానంలోకి వచ్చాడు. రెండో స్థానంలోకి సో ఆలీబాబా, జాక్ మా వెళ్ళటం జరిగింది. సో నెక్స్ట్ థింగ్, అదనపు WHOకు చైనా అదనపు గ్రాంట్ అనేది న్యూస్ మనం చూడవచ్చు. ఇది WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ ఫుల్ ఫామ్ కూడా మీరు ఎగ్జామ్స్లో గుర్తుపెట్టుకోవాలి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చైనా మరి అదనంగా ఏటా ఇచ్చే 152 కోట్లకు అదనంగా 228 కోట్లు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. సో ఇంతకుముందు మనం చూసాం, అమెరికా కూడా మనకు తెలుసు, అమెరికా వార్నింగ్ ఇస్తూ వచ్చింది WHOకి. సో WHO పక్షపాతంతో వ్యవహరిస్తుందని చెప్పి. సో ఆ కారణంగా మరి మేము ఫండ్స్ ఇవ్వమని వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ కారణంగా కావచ్చు బహుశా చైనా అదనంగా మరి 152 కోట్లకు బదులుగా 228 కోట్లు ఇస్తున్నట్టుగా ప్రకటించింది. సో ఈ WHO అనేది ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది మరి UNOకి సంబంధించింది. సో యునైటెడ్ నేషన్స్ సంబంధించింది, ఐక్యరాజ్య సమితికి సంబంధించింది అసోసియేషన్ ఇది. సో ఇది 1948లో ఏప్రిల్ 7న మరి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. సో జెనీవా అనేది స్విట్జర్లాండ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ జెనీవా అనేది స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఇవి కూడా అడగొచ్చు. ఈ జెనీవా అనేది స్విస్ కంట్రీకి సంబంధించినది, స్విట్జర్లాండ్కి సంబంధించింది. స్విట్జర్లాండ్లో ఉంది. దీని హెడ్ క్వార్టర్, దీనికి సంబంధించిన డైరెక్టర్ జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం
మన టీవీలో కూడా కనిపిస్తున్నాడు అతను. సో టెడ్రోస్ అబ్రహాం ఈయన పేరు, టెడ్రోస్ అబ్రహాం. సో ఈయన ఇథియోపియన్ మైక్రోబయాలజిస్ట్ ఈయన. సో ఈయన ఇప్పుడు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చి ఈ లెర్నింగ్ యాప్, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించినది వార్త. ఈ లెర్నింగ్ యాప్ అనేది అభ్యాస్, దీని పేరు ఈ లెర్నింగ్ యాప్ అభ్యాస్. ఇవి ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఏం యాప్స్ అనేది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, అభ్యాస్ అనే యాప్ ఇది ఏంటంటే ఈ లెర్నింగ్ యాప్. ఎందుకు? ఉపాధ్యాయులకి విద్యార్థులకి కలిపి. ఇది రూపొందించింది ఎవరంటే విద్యాశాఖ రూపొందించింది. సో ఈ సంగతులు విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ చెప్పడం జరిగింది. సో ఇది ఏప్రిల్ 23 సచివాలయంలో దీన్ని ఆవిష్కరించారు. సో దీని ద్వారా సో స్కూళ్ళు లేని సందర్భంగా 5వ తరగతి వరకు పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జనరల్ ఇంగ్లీషు, గణితం, భౌతిక, జీవ సాంఘిక శాస్త్రాల గురించి వీడియోలు చూడొచ్చు. సో ఆన్లైన్ పరీక్షలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. సో గైస్ నెక్స్ట్ T20 షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది అని ఐసిఐసిఐ ప్రకటించింది. సో T20 ఇప్పుడు అనేక గేమ్స్ మీద, అనేక స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద చాలా భయపడుతూ ఉన్నారు. ఎన్నో వందల కోట్ల రూపాయలు నష్టానికి గురయ్యే సంఘటనలు ఇవన్నీ. ఈ సందర్భంగా సో ఈ వార్తలన్నీ వస్తూ ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారమే T20 జరుగుతుంది అని మరి ఐసిఐసిఐ చెప్పడం జరిగింది. ఈ ఐసిఐసిఐ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది హెడ్ క్వార్టర్స్ వచ్చి దుబాయ్లో ఉంది. సో ఈ దుబాయ్ ఏ దేశంలో ఉందంటే, దుబాయ్ ఈజ్ నాట్ ఎ క్యాపిటల్ సిటీ. దుబాయ్ అనేది యుఏఈలో ఉంది. సో కొంతమంది దీన్ని దేశం అనుకుంటారు సపరేట్గా, అది క్యాపిటల్ కూడా కాదు. సో ఇది దుబాయ్ దేశం, అది యుఏఈలో యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యుఏఈలో ఒక ప్రధానమైన పట్టణం. అయితే దీని క్యాపిటల్ వేరుగా ఉంది, వేరేది. సో దీని ఐసిఐసిఐని స్థాపించింది 1909లో ఐసిఐసిఐని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం చైర్మన్గా శశాంక్ మనోహర్ అని ఆయన ఉన్నాడు. సో అదేవిధంగా సిఇఓగా మను అనే అతను ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఇండియన్సే. ప్రత్యేకత ఏంటంటే, సో చైర్మన్గా సిఇఓగా ఉన్న ఇద్దరు కూడా ఇండియన్స్. సో ఐసిఐసిఐ మోటో ఏంటంటే క్రికెట్ ఫర్ గుడ్. సో ఇవి గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఇది దక్షిణ కొరియాకి సంబంధించిన వార్త. ఏంటంటే కిమ్ జోంగ్ ఉన్. ఇతను అందరు మోనార్క్ అనుకుంటారు అందరూ, ఎందుకంటే ఏ విషయాలు కూడా అక్కడ జరిగే విషయాలు ఎవరికి తెలియదు. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గందరగోళం అనేది, ఇతను చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాడు, బ్రెయిన్ డెడ్ అయిందని రావడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిమ్ జోంగ్ ఉన్ ఈయన పేరు. సో ఈయన ఉత్తర కొరియాకు సంబంధించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు ఈయన. సో ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందని ఎవ్వరికి ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. అతనికి ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న ప్రజలకు తెలియదు, మీడియాకి తెలియదు, బయట వాళ్ళకి కూడా తెలియదు. సో ప్రపంచం అంతా అతను ఏదో అవుతుంది, చనిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి, కానీ అక్కడైతే లోకల్ మీడియాలో అయితే ఎలాంటి వార్తలు లేవు. సో ఇది ఈస్ట్ ఆసియా కంట్రీ ఇది. సో ఇది రష్యాకి తర్వాత చైనాకు కూడా బార్డర్ ఉంది. సో ఇది మరి సుమారుగా 80 సంవత్సరాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు అనుకుంటాను, రెండవ ప్రపంచ యుద్ధం టైం తర్వాత ఇది జపాన్ నుంచి విడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఉత్తర కొరియా, నార్త్ కొరియా అవటం. ఎందుకంటే రెండు భాగాలని రష్యా కొంత ఆక్రమించింది, అమెరికా కొంత ఆక్రమించింది. దాంతో ఇది 2 ముక్కలుగా అలాగే మిగిలిపోయింది, 2 భాగాలుగా ఉంది. సో దీనికి ఉత్తర కొరియాకి కిమ్ జోంగ్ ఉన్ అనే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. దీని క్యాపిటల్ వచ్చి పియాంగ్యాంగ్ అంటారు దీన్ని.
రాజధాని. సో ఈ దేశంలో 2.55 లక్షల మంది ఉంటారు. సో అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఈ రాష్ట్రాల కంటే కూడా చిన్న రాష్ట్రం అని, చిన్న దేశం అని మనం చెప్పవచ్చు. సో తర్వాత వార్త మీరు చూస్తే, సో జియోలో ఫేస్బుక్ 9.99% వాటాల్ని కొనుక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. సో తర్వాతది ఐఆమ్ బ్యాడ్మింటన్ అంబాసిడర్గా పివి సింధు ఎన్నికయ్యారు. సో ఇది ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య బీడబ్ల్యూఎఫ్ ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రచార కార్యక్రమాన్ని పెట్టింది. అది ఏంటంటే ఐఆమ్ బ్యాడ్మింటన్ అనేది. ఎందుకంటే సో నిజాయితీగా ఆడటం ద్వారా ఆటల పట్ల తమకున్న ప్రేమ, గౌరవ నాటకాలు వ్యక్తం చేసేందుకు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో దానికి సంబంధించి అంబాసిడర్గా పివి సింధుని ఎన్నుకోవడం జరిగింది. సో తర్వాత ఇది అరుణాచల్ ప్రదేశ్ని చైనా మ్యాప్లో తాజాగా మనం చూడవచ్చు. సో ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకు తెలుసు, మన దేశంలో మరి సిస్టర్ స్టేట్స్లో ఇది ఒకటి. సో 7 సిస్టర్ స్టేట్స్లో ఇది ఒకటి, ఆ మూలన ఉంటుంది. సో దీని పరిస్థితి ఏంటంటే, దీనికి 3 ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి. సో ఒక బార్డర్ వచ్చి ఒకవైపు భూటాన్ ఉంటుంది, ఇంకొక వైపు మయన్మార్ ఉంటుంది, ఇంకొక వైపు చైనా ఉంటుంది. ఈ చైనా వైపు ఉన్న బార్డర్ని మెక్మోహన్ లైన్ అంటారు. ఈ మెక్మోహన్ లైన్ దగ్గరే ఇప్పుడు వివాదాస్పదంగా కొంత భాగాన్ని చైనా మ్యాప్లో, చైనా గవర్నమెంటు అఫీషియల్గా ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది. ఆ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాలని ఆ మ్యాప్లో చూపించడం జరిగింది. దాంతో ఇది వివాదంగా అందరూ భావిస్తున్నారు. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. మీకు కానీ ఈ కరెంట్ అఫైర్స్ నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల ఎప్పుడైతే మేము వీడియో పెడతామో అప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంది. సో దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్తో పాటుగా మేము మరి కొన్ని లాంగ్వేజెస్ సంబంధించినవి, తర్వాత చిల్డ్రన్కి సంబంధించినవి కూడా చేస్తూ ఉన్నాం. సో అవి కూడా చూడండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.